హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అనమాట. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నా స్టైల్లో నేను క్యారెట్ ఫ్రై ఎట్లా ప్రిపేర్ చేసాను ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏ టు జెడ్ టాక్స్ అయితే చూడాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఈ క్యారెట్ ఫ్రై ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి మీరు చూసాను. ఫస్ట్ అయితే దీంట్లో కాంబినేషన్ కింద రసం అయితే ప్రిపేర్ చేశాను. రసం విత్ క్యారెట్ ఫ్రై అనమాట. రసంలోకి ఆలు ఫ్రై అయినా బాగా ఉంటుంది, క్యారెట్ ఫ్రై అయినా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బెండకాయ ఫ్రై అయినా బాగానే ఉంటుంది. ఏ కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది రసం ఉంటే. ప్రజెంట్ అయితే నేనైతే ఇవాళ మన లంచ్కి అయితే ఇదే ప్రిపేర్ చేశాను అనమాట. నేనైతే లంచ్ చేసుకుంటా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు. ఈ పాటికి తినేసే ఉండొచ్చు. మీరేం కర్రీస్ ప్రిపేర్ చేసుకుని ఏంటని కామెంట్ చేసేయండి. ఓకేనా? మరి అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూసేద్దాం. మరి 1 ఆనియన్ అండ్ 2 క్యారెట్స్ అండి క్లీన్ చేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట, కట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ అందులో పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర, ఆవాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మనం అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రై అయ్యే ప్రాసెస్ బాగా డీప్ ఫ్రై చేసుకోవద్దు, నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఆవిరిలో ఉడికితే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరీ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఉంటే హెల్దీ కూడాను అని చెప్పేసి కొంచెం మరీ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవద్దు. 2 క్యారెట్ ఇది కూడా 2 ఒకసారి ఫ్రై అవుతాయి కాబట్టి ఇట్లా ఉంచుకొని క్యారెట్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. వేసుకుంటే 2 కూడా కుక్ అవుతూ ఉంటాయి అనమాట. మూత పెట్టేసుకుంటే 2 కూడా కుక్ అవుతూ ఉంటాయి. మనకి ఉల్లిపాయ ఉందని చెప్పి తీపి కూడా రాదనమాట క్యారెట్ ఫ్రై అనేది. క్యారెట్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ వేసుకుంటే తీపి వస్తుంది అనుకుంటారు చాలామంది. అట్లా రాదండి, బాగానే ఉంటుంది. మనకి ఇవాళ ఏంటో ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతుంది, 2ంటికి అసలు తిరగవు. నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా టైం 2 అవుతుంది అనమాట. 1:30 నుంచి 2 o'clock వరకు నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అప్పుడైతే ఏమి రావు. ఇవాళ తెగ తిరిగేస్తుంది, సౌండ్లు ఎక్కువ అయిపోయింది నాకు. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా క్యారెట్ వేసేసి ఉప్పు పసుపు వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే దీని అంతర్గత కొంచెం చక్కగా కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆవిరిలో కూడా ఉడుకుతూ ఉంటుంది మొక్క అనేది, క్యారెట్ పీసెస్ అనేవి. అలా కుక్ చేసుకోండి. మీరే స్టైల్ అట్లా కుక్ చేస్తారని నాతో షేర్ చేసుకోండి మీరు కూడా కామెంట్ రూపంలో. అలాగే మీ ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఏంటని నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇదే విధంగా ఈ ప్రాసెస్లో చేస్తాను. ఒకవేళ బాగుందనుకుంటే మీ ప్రాసెస్ ఎలా ఉంది, బాగుంది నాకన్నా అనుకుంటే కానీ ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ టేస్టీ అండ్ సింపుల్గా ఈజీగా అయిపోద్ది క్యారెట్ ఫ్రై అనేది. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను. తీపిగా ఉండదండి, తీయగా ఉండదు. మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది అనమాట. పీసెస్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి, మంచిగా కుక్ అవుద్ది. చారు నేనైతే దీంట్లోకి కాంబినేషన్ కింద రసం ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. రసం రెసిపీ మీతో పోస్ట్ చేయలేదు, నేను ఇంకోసారి స్పెషల్గా పోస్ట్ చేస్తాను. అదైతే ఇప్పుడైతే ఓన్లీ క్యారెట్ ఫ్రైని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మూత పెట్టేసుకుని ఉంటే ఆవిరిలో ఉడికితే బాగుంటుందండి. అందుకే ఎక్కువ ఏ ఫ్రై అయినా సరే ఆవిరిలో ఉడుకుతుంది. మూత తీయంగానే అట్లా ఆవిరి వస్తుంది చూడండి, అట్లా వాటర్ అలా పడాలన్నమాట నాకు. దాని గురించి నేను మూత సట్టబెట్టి ఉంచుతాను అనమాట కర్రీ అనేది. ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసేసుకొని ఇంకోసారి మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసేసుకుంటే సరిపోద్ది. మీకు ఎవరైనా స్పైసీనెస్గా అక్కర్లేదు, ఓన్లీ మాకు ఈ కారం సరిపోద్ది అనుకుంటే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నారనుకోండి దీంట్లోకి, ఆ కారమే సరిపోద్ది అనమాట. మనకైతే ముక్క అయితే మెల్ట్ అయిపోయింది, దీన్ని ఇంకా ఉడికిపోయింది కాబట్టి దీంట్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి. 1 స్పూన్ అంటే మరీ ఫుల్గా కాకుండా ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు కారం అనమాట. స్కిప్ అయిపోయినట్టు ఉంది అది. తర్వాత కారం వేసి తిప్పేసుకొని మరీ ఎక్కువసేపు ఉంచుకోవద్దు, మాడిపోద్ది ఫ్రై అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాగా డ్రై అయిపోతే కనుక టేస్ట్ ఉండదు కర్రీలాగా. ఇది కర్రీలాగా కూడా తినేయచ్చు అనమాట, గుర్తుగానే చారులో కాకుండా మామూలు కర్రీలాగా కూడా తినేయచ్చు ఇది. అందుకని చెప్పి దీన్ని మరీ ఓవర్ రోస్ట్ చేయకుండా నార్మల్గానే ఉంచేయండి. మూత పెట్టేసి ఒక
10 మినిట్స్ కారం పట్టే వరకు ఉంచేసి కట్టేసుకుంటే బాగుంటుంది అనమాట కూర. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా